అసలు తిరుపతి గంగమ్మ ఎవరు? 3 రాష్ట్రాలు కలిపి జరుపుకునే పండుగ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర. గంగమ్మ అంటే ఎందుకంత భక్తి? అమ్మవారికి ఎందుకంత ఉగ్ర రూపం? జాతరలో మగవారు ఆడవాళ్ళలాగా, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ఎందుకు వేషం వేస్తారు? ఈ వీడియోలో కుప్పంలో ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ గురించి అయితే తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక జమీందార్ దగ్గర ఒక రైతు పనిచేస్తుండేవాడు. ఆ రైతు కష్టాన్ని చూసి జమీందారు తనకంటూ కొంత స్థలాన్ని ఇచ్చారు. ఆ పొలంలో ఆ రైతు రాత్రిపూట పనిచేస్తుండగా ఒక రోజు అమావాస్య నాడు గంగమ్మ తన ఉగ్ర రూపాన్ని చూపిస్తూ తనకంటూ ఉండడానికి కొంత స్థలం కావాలని కోరింది. ఆ స్థలం గాని ఇస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఊరుని కాపాడుతానంది అమ్మ. కానీ ఆ రైతు ఏ సమాధానం ఇవ్వలేదు. ఆ రైతుకు సంతానం లేదు. మరుసటి రోజు ఉదయాన్నే తిరుపతికి వెళ్లి, స్వామి, నాకు గాని పిల్లలు పుడితే నీ పేరు పెట్టి నీ చెల్లెల పేరుతో గుడి కట్టిస్తానని మొక్కున్నాడు ఆ రైతు. అక్కడి నుండి 2 బొమ్మరాలు తెచ్చి కుప్పంలో ఉన్న వినాయక వీధిలో ముత్తుమారమ్మ గుడి, వినాయకుడు గుడితో పాటు గంగమ్మ కూడా గుడి కట్టించాడు ఆ రైతు. కొన్ని సంవత్సరాల తర్వాత పేగు అనే వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల చాలా మంది అనారోగ్యంతో చనిపోతున్నారు. అప్పుడు గ్రామస్తులందరూ కలిసి గంగమ్మకు మొక్కుకొని కసువ దీపంతో వెలిగిస్తూ